హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ 28% పీఆర్సీ, పెండింగ్ బకాయిలకు లైన్ క్లియర్. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం రెవెన్యూ భవన్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వం స్పష్టమైన కాల పరిమితి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన పీఆర్సీ బకాయిలు, డిఏ అరియర్లు, రిటైర్మెంట్ ప్రయోజనాలు లాంటి అంశాలతో ఉద్యోగులు భారీగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన అనేక మంది పెన్షనర్లు బకాయిల కోసం ఎదురు చూస్తూనే ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. ఇక మహిళా ఉద్యోగులకు కేంద్రం తరహాలో 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలని కూడా జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నెలకు 10,000 లోపు పెన్షన్ పొందుతున్న వారికి రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని సూచించింది. మొత్తానికి ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు తప్పవని జేఏసీ హెచ్చరించింది. 3 నెలల్లో అన్ని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసింది.